పింక్ డైమండ్ పేరుతో వైసీపీ అసత్య ప్రచారం చేశారు. పింక్ డైమండే లేదు అధ్యక్ష. ఆనాడు మైసూర్ రాజా వారు ఉన్నటువంటి ఆభరణాన్ని, రూబీ ఉన్నటువంటి ఆభరణాన్ని అది పింక్ డైమండ్ అని చెప్పి ఆనాడు అభూత కల్పనలు సృష్టించి మాట్లాడినటువంటి సందర్భం అధ్యక్ష. ఇది 2018లో జరిగింది అధ్యక్ష. అంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లారు, అది వారి కుటుంబ సభ్యులలో ఉన్న వారి దగ్గర ఉంది అని చెప్పి తప్పుడు అభిప్రాయాలు, తప్పుడు ప్రచారాలు చేసినటువంటి పరిస్థితి ఈనాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ చేసే విష ప్రచారాలు అధ్యక్ష. కల్తీ నెయ్యి వాడి లడ్డూల నాణ్యత బాగోలేదని చెప్పి గుర్తించి అధికారులు వాటిని ల్యాబ్ కోసం పంపిస్తే అధ్యక్ష, దానిలో కల్తీ జరిగిందని వచ్చిన దాని మీద ఒక ప్రభుత్వం ఒక సిట్టిని ఏర్పాటు చేసింది అధ్యక్ష. మరి దాని మీద గతంలో చైర్మన్గా చేసిన వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరేం తప్పు చేయలా, మరి అలాంటప్పుడు మీరు సుప్రీంకోర్టులో కేసు ఎందుకు వేయాల్సి వచ్చిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ నెయ్యి కల్తీ అంటున్నారు అధ్యక్ష, అది కరెక్ట్ కాదు. కానీ నెయ్యి కల్తీ కాలా. ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక పదార్థాన్ని సృష్టించి దాన్ని రకరకాల వీటిలతో తీసుకొచ్చి నెయ్యిగా మనకు చూపెట్టి వాళ్ళ లడ్డూలు తయారు చేసి మనకి అందించినటువంటి పరిస్థితి అధ్యక్ష. అసలు నెయ్యే లేదు, అసలు పాలు లేదు, పాలు లేదు, నెయ్యి లేదు. కేవలం ఇప్పుడు చెప్పినటువంటి నెయ్యి కానటువంటి నెయ్యి. కల్తీ నెయ్యి మాత్రమే కాదు, పరమ పవిత్రంగా ప్రతి హిందువు పూజించి తీసుకునే తిరుమల లడ్డూలో జరిగిన కల్తీ నెయ్యి అధ్యక్ష. లడ్డూకి మన హిందువుల గృహాలలో ఎంతటి పవిత్రత ఉంటుందో ఈ కల్తీలైన రాద్ధాంతం చేసిన ప్రతి ఒక్కరికి తెలియాలి అధ్యక్ష. ఈరోజు సంవత్సరానికి ఒక్కసారి కాదు, జన్మలో ఒక్కసారైనా వెంకటేశ్వర స్వామిని దగ్గర నుండి ఒక్క నిమిషం కళ్ళారా వీక్షించుదామని అనేక మందికి కూడా దొరకనిది లడ్డూ రూపంలో మన ఇంటికి వస్తుంది అధ్యక్ష.